హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను నిన్న వీడియోలో కటింగ్ చూపించాను కదండి, నెట్ బ్లౌజు. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చూపిస్తాను, పాయింట్ పాయింట్గా చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని, ఇప్పుడు నేను ఉల్టా అంటే మనం ఉల్టా తీసి వేసుకుంటాం. ఇక్కడ హెమ్మింగ్ చేయకుండా, పైపింగ్ వేయకుండా ఉల్టా తీస్తానండి ఇక్కడ ఈజీ మెథడ్లో. ఎందుకంటే మనకి ఇది నెట్ అండి, కొంచెం మందంగా ఉంది క్లాత్, ఈ ఫ్లవర్స్ వచ్చి, కాబట్టి ఇక్కడ ఎమ్మింగ్ చేసిన పైపింగ్ వేసినా కూడా మందం అయిపోతుందని నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. వాళ్ళు కూడా చెప్పారు ఇలా వేయమని, కాబట్టి నేను ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా అయితే వేసుకోవాలి. మనకు మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టుకొని మనకి లైనింగ్ ఇలా వేసుకుంటే ఉల్టా తీస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి. సీదా వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ లైనింగ్ అయితే ఇలా వేసుకొని ఒక హాఫ్ ఇంచు కన్నా అంటే ఒక పావించు, ఇట్లా పావించుతోనైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలి మనం నెక్ అంతా. చూసారు కదా, ఇలా అయితే మొత్తం స్టిచ్ వేసుకొని ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ ఇలా కుట్టుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకి కొత్తగా కుట్టే వారికి కూడా ఫస్ట్ ఇలా నెక్ కట్ చేసుకొని కుట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఫస్ట్ కుట్టిన తర్వాత నెక్ కట్ చేసుకోవచ్చు, ఇలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం కదా, ఇలా అయితే టక్స్ ఇచ్చుకోవాలి నెక్ చుట్టూ. ఇక్కడ కుట్టు పడలే అంది, కొంచెం ఎడ్జ్కి వచ్చింది కాబట్టి మళ్ళీ వేస్తున్నాను నేను ఇక్కడ. అయితే ఇలా మొత్తం టక్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ రౌండ్ దగ్గర అయితే బాగా కొంచెం దగ్గర ఇవ్వాలి టక్స్ అనేటి, ఎందుకంటే రౌండ్ బాగా తిరగాలి కాబట్టి. ఇలా మొత్తం టక్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ తీసి, చూసారు కదా, ఇలా రివర్స్ పెట్టి ఒక కుట్టు అయితే వేసుకోవాలి లైనింగ్ మీద నుండి. మనము పక్క నుంచి లైనింగ్ పక్క నుంచి రావాలండి. ఇలా వస్తే నీట్గా ఉంటుంది. ముడతలు లేకుండా ఇలా సర్దుకుంటూ నీట్గా అనుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ అయితే లైనింగ్కి మెయిన్ క్లాత్ రెండు ఇలా పెట్టుకొని, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా పెట్టుకొని మీది నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి ఇలా వేస్తే స్టిఫ్గా ఉంటుంది. లైనింగ్ అనేది పైకి లేవకుండా, అంటే మనకి నెక్ దగ్గర అయినా ఎక్కడైనా లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి ఇలా స్టిచ్ వేసుకుంటే. మనము మీది నుంచి అయితే ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా ఉల్టా తీసి కుట్టడం అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మింగ్ చేసే పని ఉండదు మనకి, పైపింగ్ వేసే పని ఉండదు ఇలా తీసుకుంటే. అంటే అన్నిటికని కాదు, ఇలాంటి క్లాతెస్ వచ్చినప్పుడు మనకి కుట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మందంగా ఉందండి ఇది. ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ వచ్చిన దగ్గర అయితే ఇంకా చాలా మందంగా ఉంది. ఇలా అయితే మొత్తము మనము కుట్ట అనేది 4 మెంబర్ మీద పెట్టేసుకొని చుట్టూ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కుట్టేసుకొని చుట్టూ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి మనము కుట్టిన తర్వాత. నేను స్లోగా పెట్టానండి, అంటే ఈరోజు స్పీడ్ పెట్టలేదు వీడియో అనేది. ఎందుకంటే స్పీడ్ పెడితే మీకు అర్థమవుతుందో లేదో అని, మళ్ళీ పాయింట్ అర్థం కావాలి కదా మనకి, ఎక్కడ ఏం చెప్తున్నాం అనేది కూడా. అందుకనేది నేను స్లోగానే పెట్టాను వీడియో, ఫాస్ట్ చేయలేదు. లెంత్ అయినా సరే అండి, మీకు అర్థం కావాలి కాబట్టి నేనైతే వీడియో ఇలా పెట్టాను క్లారిటీగా. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం అయితే నీట్గా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు నెట్ బ్లౌజ్ మనం కుట్టుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. అంటే మామూలుగా జారిపోయే క్లాత్ కన్నా, అంటే సిల్క్ శారీస్ ఉంటాయి కదండి, సిల్క్ శారీస్, సిల్క్ బ్లౌజులు,
అవి కొంచెం ప్రాబ్లమే అవుతుంది మనకి కుట్టేటప్పుడు, అంటే ఫాస్ట్గా అవ్వదు. ఇలాంటివి అయితే చాలా ఈజీ. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో నెక్ అనేది కూడా రౌండ్గా. ఇప్పుడైతే ఇక్కడ షోల్డర్ నుంచి ఇట్లా పట్టుకొని సెంటర్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి డాట్ అనేది, ఇలా పట్టుకొని వేసుకోవాలి కరెక్ట్గా షోల్డరు నుంచి నడుము వరకు. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అంతే. ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతోని వేసుకోవాలండి. పైకి వచ్చేసరికి సన్నగా రావాలి డాట్ అనేది. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి డాట్స్ అనేటివి. ఇక్కడ సేమ్ ఉండాలి, 2 డాట్స్ కూడా పొడవు వచ్చేసి సేమ్ ఉండాలి. ఒకటి తక్కువగా ఒకటి పొడవుగా పెట్టుకోకూడదండి. ఇప్పుడైతే ఇక్కడ నేను నడుం పట్టి కోసం అయితే క్లాత్ తీసుకుంటున్నానండి. ఇలా లైనింగ్లో తీసుకుందామంటే ఈ అంచు వచ్చింది కొంచెమే ఉంది, కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనం బ్లౌజ్ పీస్లో మెయిన్ క్లాత్లో వెళ్ళింది కదా నెట్ క్లాత్ అనేది, ఇలా అయితే మిగిలిందండి. మనకి 2 సైడ్ ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా, ఒక సైడ్ అయితే ఇలా కట్ చేసుకొని ఇక్కడ అంచు కూడా వచ్చింది దీనికి. మనం అంచు కుట్టుకోవాల్సిన పని కూడా లేదు, కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాను. 1.5 ఇంచుతోనైతే ఇలా తీసుకోవాలండి. ఇది ఇలా తీసుకొని ఇప్పుడు యాడ్ చేసుకుందాము నడుము పట్టి. ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ డాట్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేయాలండి. కొంచెం ఫోల్డింగ్ చేస్తే మనకి పట్టేసినట్టుగా ఉండదు. ఇలా మొత్తం అయితే కుట్టేసుకుంటూ రావాలండి. ఇప్పుడు మీదంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కంప్లీట్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే మనము ఉల్టా తీసుకొని కుట్టుకోవాలండి. ఇక్కడ 2 భాగాలు ఇలా చేసి ఇలా అయితే వేసుకోవాలి. మనకి సీదా సైడు వేసుకోవాలండి, అంటే సీదా వేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది. లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటూ రావాలంతే. నెక్ అనేది రౌండ్గా కుట్టుకోవాలండి. కుట్టే విధానం బట్టి కూడా షేప్ అనేది మారుతూ ఉంటుంది. మనం కుట్టే విధానం బట్టే నెక్ అనేది కూడా వస్తుందండి. ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చి మీదంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా చాలా బాగా వచ్చిందండి ఫిట్టింగు, వాళ్ళు వేసుకున్నారు కూడా. ఇలా అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మీది నుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి పెద్ద కుట్ట అనేది పెట్టేసుకోవాలండి. 4 మెంబర్ మీద మార్చేసుకుంటే మనకి ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్కు వేసుకుంటూ వెళ్ళాలండి. కుట్ట అనేది ఎడ్జ్కు వేసుకోవాలి ఎప్పుడైనా. ఈ కుట్ట అనేది మనం జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా లాస్ట్కు వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం వేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక ఎక్స్ట్రా వచ్చేసింది. చుట్టూ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఒకేలాగా ఉండాలి. బ్లౌజ్ చూసినప్పుడు మనకి చాలా అందంగా అవుపియాలి కదా. ఇలా క్లాత్ ఎక్కడక్కడ అంటే మనకి ఎక్స్ట్రా అంతా అవుపిస్తే అంత నీట్గా అనిపించదండి బ్లౌజ్ అనేది. చూసారు కదా, ఇప్పుడైతే నీట్గా వచ్చేసింది. ఒక పార్ట్ అయితే కంప్లీట్గా చాలా నీట్గా వచ్చిందండి. ఎక్కడ ముడత అనేది ఉండదు ఇక అసలు మనకి.
ఇప్పుడు ఇంకో పార్ట్ తీసుకొని ఇది కూడా అంతే అండి, యాజ్ ఇట్ ఈజ్గా అంతే కుట్టుకోవాలి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి ఎవరైనా. ఇది కొన్ని కాటన్ క్లాత్కైనా ఇలానే వేసుకోవచ్చండి. ఇక్కడ అంటే మనము ఉల్టా తీసి వేసుకోవచ్చు, కానీ నెక్ అనేది చిన్నగా ఉంటే ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే, నెక్ చిన్నగా ఉంటే ఇట్లా చినిగిపోతుందండి. జాయింట్ దగ్గర బ్యాక్ సైడు నెక్ దగ్గర చినిగిపోతుంది. ఎందుకంటే మనకి నెక్ అనేది చిన్నగా ఉంటే బాడీ వెడల్పుగా ఉన్నప్పుడు నెక్ చిన్నగా తీసుకుంటే ఇట్లా సరిపోక నెక్ అనేది డీప్ రాక చినిగిపోతుంది. కాబట్టి ఇక్కడ నెక్ డీప్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. మనము తీసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది, నెక్ అనేది ఎలా తీసుకోవాలి దాన్ని బట్టి ఉల్టా తీసుకోవాలి. అన్నిటికీ ఉల్టా తీసుకున్నా కూడా కరెక్ట్గా రాదు బ్లౌజ్ అనేది కూడా. ఇంత నీట్గా వస్తుంది చూడండి, ఎంత షేప్ రౌండ్ అనేది ఎంత బాగా వచ్చింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి మీద నుండి. ఇలా మొత్తము కుట్టేసుకుంటూ రావాలి. ఈ బ్లౌజ్ వాళ్ళు చాలా ఇస్తారండి నాకు, బ్లౌజెస్ అనేది చాలా ఇస్తారు వాళ్ళు, కంటిన్యూగా ఎప్పుడు ఉండేనే ఉంటాయి నా కాడ. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుందని ఆవిడ అయితే ఎక్కడ కుట్టించుకోదు అసలు. మనకి కుట్టే విధానం బట్టి, మనం ఇచ్చే ఫినిషింగ్ బట్టి మనకి ఎక్కడ పోయినా కూడా మళ్ళీ వస్తారండి మన కస్టమర్స్ అయితే. అంటే ఒకసారి అయినా వేరే వాళ్ళ దగ్గర కుట్టిస్తాము ఎట్లా ఉంటుందా అని కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. వెళ్ళినా కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే మన స్టిచ్చింగ్ మన ఫిట్నెస్ ఇట్లా తెలుస్తుంది కదా వాళ్ళకి. ఫిట్టింగ్ కూడా మనం ఎలా ఇస్తామనేది కూడా ఫినిషింగ్. అప్పుడు అలాంటప్పుడు ఎంత దూరం పోయినా వాళ్ళు మన కాడికి రావాల్సిందే. అలా మనం చేసుకోవాలండి. చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే మనం అలాంటివి అయితే చేసుకోవచ్చు, కస్టమర్స్ ఎక్కడ పోకుండా మన దగ్గరికి. ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారండి, అంటే వాళ్ళ అక్క వాళ్ళని చెల్ల వాళ్ళని లేదా పక్క ఊర్లో ఉంటే తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, అదే చెప్తాను. అంటే నాకు వాళ్ళ అక్క అండి, వాళ్ళ చెల్లె మా ఊర్లో ఉంటుంది, అక్క అనేది మా పక్కన 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళైతే అసలు ఎక్కడికి వెళ్ళరండి, అలా ఊర్లో ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడ డాట్స్ అనేది ఇలా పెడుతున్నాను చూడండి. నేను ఇక్కడ మార్క్ చేసి చూపించాను కదా ఇంత ముందుకు వీడియోలో, నేను కటింగ్ వీడియోలో 3 ఇంచెస్ వెడల్పు 3 ఇంచెస్ పొడవు తీసుకుంటానని. అలా తీసుకుంటే బాగా వస్తుందండి. ఇలా ఉన్నవారికి, అంటే ఈ మెజర్మెంట్తో ఉన్నవారికి ఇలా తీసుకుంటే బాగా వస్తుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగు. ఇలా అయితే కుట్టుకోవాలి డాట్స్ కూడా. చూసారు కదా షేప్ అనేది ఇట్లా వస్తుందండి. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అంతే, నేను మార్క్ చేసిన విధంగానే వస్తుంది చూడండి స్టిచ్చింగ్ కూడా. చూసారు కదా ఇక్కడ నేను ఇలా మార్క్ చేశాను, అక్కడికే వచ్చింది. ఇలా అయితే డాట్స్ వేసుకోవాలండి. ఇక 2 పార్ట్స్కి వేసుకొని షేప్ పట్టీలు అనేది వేసుకోవాలి.
ఇలా షేప్ పట్టీలు అనేటివి ఇలా కుట్టుకోవాలండి. ఒకటి మన సైడు, ఒకటి మనకు ఆపోజిట్ సైడ్ వేసుకొని కుట్టుకోవాలని చెప్తాను కదా. కొత్త వారికి అయితే ఇది బాగా నేర్చుకోవాలండి. ఎందుకంటే షేప్ పట్టీల దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు కొత్తవారైతే. కాబట్టి ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియక మీకు మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. ఒకటి మనకు సైడు, ఒకటి మనకు ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి షేప్ పట్టీలు అనేటివి. ఇలా కుట్టేసుకొని మీది నుంచి అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా ఇక్కడ ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి నెట్ క్లాత్ అయినా చాలా మందంగా ఉంది కదా. ఇక్కడ మనమైతే 2 లైనింగ్స్ అయితే వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బాగానే ఉంది, అంటే మందంగా ఉంది. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా అయితే కుట్టుకోవాలి. ఇలా లాస్ట్కు పెట్టుకొని ఇక్కడ డాట్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే కుట్టు వేసుకుంటూ రావాలి. మళ్ళీ మీది నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. షేప్ అనేది కూడా నీట్గా వస్తుందండి. మన డాట్స్ని బట్టి షేప్ అనేది వస్తుంది ఇలా నీట్గా. డాట్స్ సెట్ కాకపోతే బ్లౌజ్ అనేది కూడా సెట్ కాదండి. అసలు ఫినిషింగ్ అయితే అస్సలు బాగుండదు. ఇలా ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా అయితే రావాలి. నేను షేప్ పట్టి లోడింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదండి. ఈరోజైతే చెప్దామనుకున్నాను ఇక్కడ, కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిద్దాంలే అని అనుకున్నానండి. ఈ నెట్ దానికన్నా మామూలు దానికి చూపిస్తేనే ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని ఆలోచించిన. ఇక్కడ చూసారు కదా, రెండైతే మనం షేప్ పట్టీలు వేసుకున్నాక ఇక్కడ మనము ఉల్టా తీసి వేసాం కాబట్టి కొంచెం అయితే మనకి తేడా వస్తుంది. లేకుంటే అంటే వస్తేనే మనము అది సెట్ చేసుకోవాలి, లేకుంటే లేదు. ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ ఉక్స్ పట్టి మనకి సైజ్ బ్లౌజ్ని బట్టి ఉక్స్ పట్టి ఇలా కొలుచుకొని కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలా అయితే చూడండి, ఇక్కడ కొంచెం అయితే వచ్చిందండి, ఒక 1/2 ఇంచ్ అయితే వచ్చింది. దీన్ని ఎట్లా మనము కరెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ డాట్ ఉంటుంది కదా మన ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర, ఆ డాట్స్ అనేది కొంచెం కింది నుంచి ఇలా వేసుకుంటూ వస్తే మనకి హెచ్చు తగ్గులు అనేది తగ్గుతాయండి. ఆ పొడవు అనేది తగ్గుతుంది. ఇట్లా చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి పొడవు చూసుకోవాలి, నెక్ పొడవు కూడా ఎంత ఉందనేది. షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చింది, మనకి అవసరం లేదు కట్ చేయొద్దు, ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కాజా పట్టి పెట్టి చూసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ సేమ్ ఉంది కదా, మనకి ఏం కట్ చేయాల్సిన పనే లేదు, సేమ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ఉంది షోల్డర్ దగ్గర, అది కట్ చేసుకొని ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి అనేటి ఇప్పుడు వేసుకోవాలండి. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నెట్ క్లాత్ బాగా మందంగా ఉంది కదా, ఇది వేయకుండా ఇక్కడ నేను ఇంత ముందుకు నడుము పట్టి వేసుకున్నాను కదండి, అందులోనే ఇలా అయితే తీసుకొని వేస్తున్నాను. చాలా మందం అయిపోతుంది కదా అలా వేస్తే. ఇక్కడ పల్చటి తీసుకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. చాలా మందంగా ఉంటే కూడా బాగుండదండి అసలు. మళ్ళీ ఇంకోటి చెమ్కి ఉంది, అట్లా సేఫ్టీగా ఉండదు కదా, లోపల కుచ్చుకుంటుంది కదా కజపట్టి వేస్తే అని, అందుకని నేనైతే ఇలా వేస్తున్నాను నెట్టు.
ప్లేన్ ఇది. ఇలా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా పెట్టుకోవాలి. నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ మీదంగా ఒక కుట్టు అయితే ఇలా వేసుకురావాలండి సైడ్ నుంచి. కరెక్ట్ ఇక్కడ లాస్ట్కి ఎడ్జ్కి రావాలండి. కుట్టు అనేది అలా వస్తేనే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసేయాలి, ఎందుకంటే మనం ఎమ్మింగ్ చేయము, అలాగే పైపింగ్ వేయం కదండి. అది కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి నీట్గా ఇట్లా కుట్టుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఉక్స్ పట్టి తీసుకుందాము. ఉక్స్ పట్టికి అయితే ఇక్కడ నేను కొంచెం పెద్దగా ఉంది క్లాత్ అనేది, ఇలా ఫోల్డ్ చేసి ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఓపెన్ అనేది ఇలా అటు సైడ్ పెట్టుకొని క్లోజ్ అనేది ఇటు సైడ్ రావాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఇంకా ఫోల్డ్ చేయాల్సిన పని ఉండదు, డైరెక్ట్ ఇలా కుట్టేసుకోవడమే. ఇలా మీద అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మీద నుండి. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొంచెం కట్ చేసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేయాలి, అంతే. సింపుల్ అండిగా, ఎందుకంటే మనం ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ చేసాం కదా, అవసరం లేదు. ఇక్కడ కరెక్ట్గా వస్తుంది మనకి. ఇలా ఎడ్జ్కు రావాలి కుట్టు ఎప్పుడైనా. ఇక్కడ కూడా ఫోల్డ్ చేయాలి క్లాత్ అనేది లోపలికి. చూసారు కదండి, 2 పార్ట్స్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి రెండు సమానం ఉన్నాయా లేవా చూసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి, చాలా బాగా వచ్చిందండి. ఇలా వస్తాయి మనం కరెక్ట్గా కుట్టుకుంటే, ఇలా వస్తాయండి కరెక్ట్గా. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేటివి రావు. ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ కూడా చాలా డీప్గా ఉన్నా సరే బాగా వచ్చిందండి. అసలు భుజాలు అనేటివి అస్సలు జారవు. ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ అయితే బాగా ఒక 2-3 టైమ్స్ అయితే రఫ్ చేయాలండి, ఎందుకంటే ఇక్కడ జాయింట్ కదా, మనము ఎమ్మింగ్ ఇట్లా చేయట్లేదు, పైపింగ్ వేయట్లేదు కాబట్టి ఇక్కడనే కొంచెం అయితే బాగా రఫ్ చేయాలి. జాయింట్ దగ్గర ఒక్క సైడ్ ఇస్తే సరిపోతుందండి, నెక్ సైడు. ఇది కూడా అంతే. చిన్న కుట్టు పెట్టుకొని ఇలా అయితే కుట్టుకోవాలండి. ఇక్కడ జాయింట్స్ చేసేటప్పుడు అయినా ఓన్లీ మనం మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడే పెద్ద కుట్టు అనేది పెట్టుకోవాలి. మనము ఎక్కడైనా చిన్న కుట్టే యూజ్ చేయాలండి, ఎందుకంటే పెద్ద కుట్టు అనేది అన్నిటికి సెట్ కాదు. అది కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలి మీరు తెలుసుకొని. చూసారు కదా, ఇప్పుడైతే ఇక్కడ జాయింట్ అనేది కట్ చేసుకొని హ్యాండ్స్కి పీసులు అనేటివి యాడ్ చేస్తానండి. లైనింగ్లో ఇలా అయితే 4 తీసుకోవాలి. 4 పీసులు తీసుకుంటే మనకి 2 హ్యాండ్స్కి వచ్చేసాయి. ఇలా అయితే కట్ చేస్తున్నారు. ఇలా ఒక హ్యాండ్ తీసుకొని ఇలా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇంతే, అన్నీ మిగతాయి కూడా అంతే వేసుకోవాలిగా. ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ తీసుకొని అది కూడా ఇంతే వేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ వేయడం అయిపోయింది కదా, లైనింగ్కి జాయింట్స్ అయితే వేయడం అయిపోయింది కదా, మెయిన్ క్లాత్ కూడా ఇలా అయితే వేసుకోవాలి మనము. హ్యాండ్స్ పెద్దగా ఉన్నాయండి, నడుము సైజ్ వచ్చి 34 అయినా సరే కొంచెం హ్యాండ్ అనేది పెద్దగా ఉన్నాయి.
మనకి అతుకులు అనేటివి వేయకుంటే బ్లౌజ్ అనేది సెట్ కాదు, జాయింట్స్లోకి రావు, అసలు క్లాత్ అనేది సరిపోదు. కాబట్టి ఇలా అయితే వేసుకోవాలి, మనము చూసుకుంటూ హ్యాండ్స్ని బట్టి వేసుకుంటూ ఉండాలి. కొంతమందికి అయితే, కొత్త వారికి అయితే అమ్మ హ్యాండ్స్కి అతుకులు వేయడం అమ్మ కష్టం చాలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళైతే చాలా వరకు అలానే అంటారండి. అమ్మ అతుకులు వేయడం అంటే కష్టము, అతుకులు లేకుండా కుట్టడమే ఈజీగా ఉంటుంది, నాకైతే అట్లా ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ కుడుతుంటే మనకి అలవాటు అయిపోతుందండి. ఎందుకంటే ఏదైనా ఫస్ట్లో ఎవరికి రాదు కదా, ఎవరైనా అంతే, ఫస్ట్లో ఎవరైనా భయపడతారు అంతే. మిషన్ అంటే కుడితే అది కుడుతుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒక్కరోజు కుట్టకపోయినా అసలు ఏదో పోగొట్టుకున్నట్టే అనిపిస్తుందండి నాకైతే. అంటే బాగా అట్లా రోజు కుడతాం కదా, నాకైతే అలా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మెయిన్ క్లాత్ కూడా ఇక్కడ జాయింట్ చేసుకున్నాము. ఇక్కడ లైనింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఈ జాయింట్స్ అనేది ఇలా మీదంగా ఇలా వచ్చేలాగా వేసుకోవాలండి. ఇవి లోపలికి వెళ్తే మనకి జాయింట్ వేసినట్టు కూడా అవుపియదు. కుట్టేటప్పుడు అయితే ఇలా వేసుకోవాలి మీరు. లైనింగు ఇలా జాయింట్ చేసినప్పుడు నేను చూపించిన విధంగా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచుతోనైతే ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు ఉల్టా తీసుకోవాలి. ఇక ఉల్టా తీసి ఇలా మీదంగా అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ వేస్తున్నానండి నేను. అంటే హ్యాండ్కి మీద ఎంత ముందుకైతే వేయలేదు, అలా ఫోల్డ్ చేసి ఇలా అయితే ఒక కుట్ట అయితే వేసుకుంటూ వస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ అంతే అండి. నేనైతే ఇక్కడ ఒక్కటే హ్యాండ్ చూపిస్తాను మీకు. ఇప్పటికే లెంతీగా అయింది కదా వీడియో అనేది. ఇలా అయితే మొత్తం కుట్టుకుంటూ నీట్గా వచ్చిన తర్వాత ఇలా కరెక్ట్గా అనుకొని ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా అయితే టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది ఇలా అయితే కట్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్ ఇలాగే కుట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే లోతు తీస్తున్నాను నేను. ఇక్కడ చంక డౌన్ కూడా, ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ కూడా ఇలా తీయాలండి 1/2 ఇంచ్తోని. ఇలా కట్ చేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది, ముడత లేకుండా ఉంటుందండి చంక దగ్గర. ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి చూడండి. ఇలా నీట్గా సర్దుకుంటూ వేసుకుంటూ రావాలి, ఎక్కడ ముడత లేకుండా, ఫోల్డింగ్ కాకుండా లోపలికి ఫోల్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ ముడతలు అనేటివి కూడా లేకుండా చేసుకోవాలండి, కుట్టుకోవాలండి. ఇలా రివర్స్లో మళ్ళీ అయితే రావాలి. ఇక్కడ క్లాత్ అనేది చాలా మందంగా ఉందండి, కాబట్టి ఇక్కడ దారం తెగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నెట్ క్లాత్ మందంగానే ఉంది. లైనింగ్ అంటే ఇక్కడ 4 వచ్చినాయండి. ఇప్పుడు 2 లైనింగ్స్ 2 మెయిన్ క్లాత్ వస్తాయి కదా మనం జాయిన్ చేసేటప్పుడు. అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అదే హ్యాండ్స్ ప్లస్ అలాగే బాడీ పార్ట్ 2 కలిపి ఉంటాయి కాబట్టి మందంగా అవుతుంది. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి, కొంచెం స్లో అయినా సరే, లేకుంటే సూదులు ఇరుగుతాయండి. మెల్లగా వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం అయితే వేసుకుంటూ రావాలి. ఇక్కడ జాయింట్ దగ్గర వచ్చేసరికి ఇలా పక్కకు తీసేసుకొని, చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. ముడత అనేది రాలేదు, అసలు నీట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా. ఇంత బాగా వస్తుందండి. ఇప్పుడైతే జాయింట్ చేసుకుందామండి. ఇంకో హ్యాండ్ అయితే చూపించలేదు మీకు. ఇప్పుడు ఇలా పెట్టుకొని హ్యాండ్ అనేది కరెక్ట్గా చూసుకొని మనకి మార్క్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్ది. ఇక్కడ ఇది నెట్ క్లాత్ కదండి, కొంచెం క్లాత్ అనేది ఏం సాగకుండానే ఉంటుంది. మామూలు క్లాత్లో అయితే కొంచెం సాగినట్టుగా ఉంటుంది.
కాబట్టి ఇక్కడ మనకు సైజ్ ఇచ్చిన దానికన్నా ఒక కుట్టు అయితే బయటికి వేసుకోవాలండి. ఇది ఇక్కడ ఉంది కదా, నేను అక్కడ సైడ్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇది టైట్, మనం యాజ్ ఇట్ ఈస్గా వేస్తే టైట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఇలాంటి క్లాత్లో వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి మనము. ఇక్కడ షోల్డర్ నుంచి శంఖ వరకు ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా లాగి పట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా మెల్లగా వేసుకుంటూ రావాలండి, ఎందుకంటే సూదులు ఇరుగుతాయండి ఇక్కడ మందంగా ఉంటే క్లాత్ అనేది. ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాబట్టి ఉక్స్ పట్టి చూసుకోవాలి. మనం ఉక్స్ పట్టి పెట్టుకొని ఎంతవరకు అవుతుందో నడుం సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకోవాలి. అలాగే నడుము కూడా అంతే, ఫోల్డింగ్ చేస్తూ ఇలా పెట్టుకోవాలి. ఈ నడుము కూడా అంతే అండి, కొంచెం ఒక కుట్టు కన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఉన్నదానికన్నా ఇంకొక కుట్టు ఎక్స్ట్రా బయటకు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి సరిపోతుంది, లేదంటే కొంచెం టైట్ అవుతుందండి బ్లౌజ్ అనేది. ఇలా రెండు మనం పైన కింద మార్క్ పెట్టాం కదండి, అంటే ఉక్స్ పట్టికి కింద నడుము సైడు, అలా రెండు మార్క్స్ మనం కలిసే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు రెండు మార్కులు అయితే కలవాలండి కిందికి వచ్చేసరికి ఖచ్చితంగా. అలా కలిస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది, స్ట్రెయిట్గా వస్తుందండి. నేను కుట్టు అయితే ఎప్పుడు క్రాస్గా అస్సలు రాదు, స్ట్రెయిట్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్టా తీసుకొని చూద్దాము. ఉల్టా ఉంది కదా, సీదా చూసుకొని చూడండి. అసలు ఇంత ముడత అనేది లేదు, ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చూసారు కదండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.